ప్రపంచంలోనే అగ్రరాజ్యం అని చెప్పుకొని అన్ని దేశాలకు కూడా సలహాలు, సూచనలు ఇస్తూ అజమాయిషీ చేసే అమెరికాకు భారీ షాక్ తగిలింది. అమెరికాపై దాడి జరిగింది. జూన్ 22న 3 అణు కేంద్రాలపై అమెరికా సైన్యం జరిపిన దాడులకు ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంది. ఖతార్లోని అమెరికాకు చెందిన అతి వ్యూహాత్మక స్థావరం అల్ ఉదైద్ ఎయిర్ బేసిస్పై సోమవారం రాత్రి విధ్వంసకరమైన, శక్తివంతమైన క్షిపణి దాడి చేపట్టింది. ఆపరేషన్ బషారత్ ఫతహ్ పేరుతో ఈ దాడిని జరిపినట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ విజయవంతమైన ఆపరేషన్లో ఉపయోగించిన క్షిపణుల సంఖ్య అమెరికా అణు కేంద్రాలపై వేసిన బాంబుల సంఖ్యతో సమానమని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రకటనలో పేర్కొంది. ఈ దాడి నగర ప్రాంతాలకు దూరంగా ఉన్న బేసిస్పై మాత్రమే జరిగింది. పౌరులకు ఎటువంటి హాని లేకుండా చర్య తీసుకున్నామంటూ ఇరాన్ వివరించింది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ క్లార్ఫ్ ఈ దాడిని చేపట్టినట్లయితే ఐఆర్జీసీ ఈ దాడిని చేపట్టినట్లు అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ఇప్పటి వరకు క్షిపణులు తాకి వెళ్లడం అన్న శకం ముగిసిందని ఆయన హెచ్చరించారు. అమెరికా వైమానిక స్థావరాలపై దాడులకు సంబంధించిన వీడియోలను విడుదల చేసింది. అణు కేంద్రాలపై దాడి అనంతరం ఇరాన్ సుప్రీం నేత ఆయతుల్లా అలీ ఖమేనీ ఇజ్రాయెల్కు వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. శత్రువు తప్పు చేసిందని శిక్ష అనుభవించక తప్పదని ఇజ్రాయెల్ను ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హెచ్చరించారు. మరోవైపు ఈ దాడిపై స్పందించిన ఖతార్ కూడా తీవ్రంగా ఖండించింది. అల్ ఉదైద్ ఎయిర్ బేసిస్పై ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ నిర్వహించిన ఈ దాడిని ఖతార్ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ చర్యను ఖతార్ రాజ్యాధికారానికి, గగనతల సార్వభౌమత్వానికి, అలాగే అంతర్జాతీయ చట్టాలకు కూడా స్పష్టమైన ఉల్లంఘనగా పరిగణిస్తామని ఖతార్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ దాడితో తమ గగనతలాన్ని కూడా మూసివేస్తున్నట్లు తెలిపింది. మరోవైపు దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ దాడులపై ఇరాన్ ముందుగా మాకు సమాచారం ఇచ్చింది. అందువల్ల ప్రాణ నష్టం జరగలేదు. దాదాపు ఎటువంటి నష్టం కూడా లేదు. ఇప్పుడు వారు తమ కోపాన్ని తీర్చుకున్నారు. ఇకపై ద్వేషానికి చోటుండదని ఆశిస్తున్నాను. ఇరాన్ ఇక శాంతి దిశగా అడుగులు వేయగలదు. నేను ఇజ్రాయెల్ను కూడా అదే దిశగా ప్రోత్సహిస్తాను. ప్రపంచానికి శుభాకాంక్షలు. ఇప్పుడు శాంతి సమయం అంటూ ట్రంప్ తెలిపారు. ఈ దాడి తర్వాత ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు ట్రంప్ ప్రకటన చేయడం అయితే గమనార్హం అంటున్నారు. ఇక ఇదే సమయంలో ఖతార్ గగనతలాన్ని మూసివేసింది. అల్ ఉదైద్ బేస్ దోహా నగరానికి నైరుతి దిశగా సెంట్కామ్కు ముందున్న స్థావరం. ఇక్కడ సుమారు 10,000 మంది అమెరికా సైనికులు ఉంటారు. అయితే ఈ దాడిపై ఖతార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇరాన్ దాడుల తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, కువైట్ వంటి గల్ఫ్ దేశాలన్నీ తమ గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేశాయి. ప్రాంతంలో పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తాత్కాలికంగా గగనతల మార్గాన్ని నిలిపివేస్తున్నామని బహ్రెయిన్ అధికారిక ప్రకటనలో తెలిపింది. అలాగే భారతీయులకు కూడా హెచ్చరిక జారీ చేసింది. ఖతార్లో ఉన్నటువంటి భారతీయులకు అక్కడ భారత రాయబార కార్యాలయం హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటి పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఖతార్లో ఉన్న భారతీయులందరూ అప్రమత్తంగా ఉండాలి. బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండండి. స్థానిక అధికారుల సూచనలు పాటించండి అంటూ ఎంబసీ నుంచి తాజా సమాచారాన్ని మేము సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అందిస్తామంటూ తెలిపింది.